ఏమ్రా ఏమో ఆలోచిస్తున్నావు అంతగానము? అరే ఏందన్నా ఇన్ని వీడియోలు తీసినాం, ఒక్క వీడియో కూడా 1000 వ్యూస్ వస్తలేవు సరిగ్గా. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, ఏదో ఒక వీడియో చేసి మనము యూట్యూబ్ లో ఇన్స్టాలో అప్లోడ్ చేద్దాం. అప్పుడే చూద్దాం మనకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ వస్తాయో రావో చూద్దాం. ఏం వీడియో చేద్దామంటావు మరి? అంత సడన్ గా అంటే నాకు కూడా ఏం ఐడియా వస్తలేదు. ఈరోజు మొత్తం ఆలోచించుకొని నీకు రేపు చెప్తా ఏం వీడియో చేద్దాము. ఓకేనా? ఏమైంది, ఆలోచించినావా ఏం వీడియో చేయాలో? ఏమోరా, ఏం అర్థమైతలేదు. ఏ వీడియో చేయాలన్నా నాకేం దోస్తలేదు. అన్ని వీడియోస్ అందరూ యూట్యూబర్స్ ఆల్రెడీ చేసిర్రు. మనం కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలని చూస్తున్నా. మరి ఏం వీడియో చేద్దాం? ఆర్మీ కాన్సెప్ట్ మీద వీడియో ఇద్దామా? వద్దు, అందరు తీసిరు అట్లా. ఏం వీడియో తీద్దాం? లేకపోతే రిలీజియన్ మీద వీడియో ఇద్దామా? బ్యాక్గ్రౌండ్ లో కట్గం బీజియం పెట్టి మంచి ఎమోషన్ తోని సెట్ ఉంటది వీడియో. నువ్వు వ్యూస్ కోసం ఆలోచిస్తున్నావురా, నేను దేశం కోసం ఆలోచిస్తున్నా. మనం ఏదైనా ఒక వీడియో చేస్తే 10 మంది గర్వించాలి, 10 మందికి ఆ వీడియో వల్ల ఉపయోగపడాలి. అంతేగాని వ్యూస్ కోసం ఇష్టం వచ్చిన వీడియోలు చేసి మతాలను రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం అలాంటి వీడియోలు చేయొద్దురా మనం. నేను ఇన్ని ఐడియాలు చెప్తున్నాను, ఒక్క ఐడియా చెప్తలేవు. నైట్ నుంచి ఏం ఆలోచించినావు? నేను రైతు మీద ఒక వీడియో వేద్దాం అనుకుంటున్నారా. రైతు మీదనా? రైతు మీద వీడియో తీద్దామా? రైతు మీద వీడియో చేస్తే ఎవరు చూస్తారా? రైతు మీద వీడియో చేస్తే ఎవరు చూస్తారా? రైతు అంటే అంత చిన్న చూపా నీకు? ఈ దేశానికి వెన్నుముక్కరా రైతంటే. అవును, చిన్న చూపేరా మీకు రైతంటే. ఎందుకంటే రైతు ఏ రోజు ప్రశ్నించాడు కదా, అందుకు చిన్న చూపు. ఎన్ని బాధలు వచ్చినా తనలో పెట్టుకొని ఈ దేశం కోసం ప్రతిరోజు తన చెమట చుక్కను చిందిస్తూ మన కోసం, కేవలం మన కోసం పంట పండించి సరైన మద్దతు ధర రాకపోయినా ఆ పంటను మళ్ళీ అమ్మి అదే వ్యవసాయం చేస్తాడు కదా, అందుకురా మీకు చిన్న చూపు రైతంటే. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకోరా, రైతు లేకపోతే మనకు తిండే లేదు. ఈ దేశానికి 78 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి, కానీ రైతుకు మాత్రం ఏనాటికి స్వాతంత్రం రాలేదు. పండించిన పంటకు సరైన ధర నిర్ణయించడంలో తనకు స్వాతంత్రం రాలేదు. 10 మందిలో నేను ఒక రైతునని గొప్పగా చెప్పుకోవడంలో స్వాతంత్రం రాలేదు. రైతుకు స్వాతంత్రమే లేదు. అవును తమ్ముడు, నువ్వు అన్నది 100కు 100% నిజం. మేము ఈ దేశ సరిహద్దుల్లో ఉండి శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుతాం, కానీ కొన్ని కోట్ల మంది ప్రజలని, నాలాంటి సైనికులని ఈ ఆకలి బాధ నుంచి కాపాడేది మట్టిని నమ్ముకున్న రైతే. జై జవాన్, జై కిసాన్.